ప్రైజ్ లార్డ్. అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరొక పర్యాయం మీతో కూడా దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశమును బట్టి దేవాది దేవునికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? చిన్న పాట పాడుకొని ప్రభునామాన్ని గణపరుచుతాం. నీ పాదాలే నాకు శరణం, నీ కృపలోనే నాకాశ్రయం. నీ పాదాలే నాకు శరణం, నీ కృపలోనే నాకాశ్రయం. నీ ఆత్మాభిషేకమే నా జీవిత విజయము, నీ పాద సన్నిధియే నా నిరీక్షణాధారము. నీ ఆత్మాభిషేకమే నా జీవిత విజయము, నీ పాద సన్నిధియే నా నిరీక్షణాధారము. రక్షకుడా యేసయ్యా, విమోచకుడా మెస్సయ్యా. రక్షకుడా యేసయ్యా, విమోచకుడా మెస్సయ్యా. ఈ దినమున ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. ఇక్కడ లోతును గురించినటువంటి ఆలోచన మనం చేయనున్నాము. కాగా ఎందుకంటే లోతు కుటుంబాన్ని దేవుడు ప్రేమించాడు, లోతును ప్రేమించాడు, లోతుకి ఇచ్చినటువంటి సమస్తాన్ని దేవుడు ప్రేమించాడు. కాబట్టే లోతును సొదొమ గుమ్మర్రా అనే పట్టణాల నుండి విడిపించటానికి, అపాయం నుండి తప్పించటానికి, మరణం నుండి రక్షించటానికి దేవుడు లోతు కుటుంబానికి దేవదూతలను పంపించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. లోతు దేవుని వెంబడించినవాడు, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును వెంబడించినవాడు. కాబట్టి దేవుని ప్రేమ లోతు కుటుంబం పైన ఉంటుంది. కానీ దేవదూతలు ఏమంటున్నారంటే 17వ వచనంలో, నీవు తడవు చేయకు, నీవు త్వరపడి ఈ పట్టణాన్ని విడిచిపెట్టి పారిపోము అన్నప్పుడు లోతు తడవు చేస్తున్నాడు, ఆలస్యం చేస్తూ ఉన్నాడు. లోతు గృహాన్ని ప్రేమించి ఉండవచ్చు. లోతు దేవుడు తనకిచ్చినటువంటి గొర్రెల మందను, గొడ్ల మందను, తన సంపదను ప్రేమించి ఉండవచ్చు. లేక ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులను కానీ ఆ ప్రాంతాన్ని కానీ ప్రేమించి ఉండవచ్చు. అందుకై ఆలస్యం చేస్తూ ఉన్నాడు. కానీ దేవుని ప్రణాళిక వేరు. మన జీవితంలో కూడా మనం దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాము? లోకాన్ని ప్రేమిస్తున్నామా? లోకములో ఉన్నటువంటి లోకభోగములను ప్రేమిస్తున్నామా? ఒకసారి మనలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ స్నేహితులారా, దేవుని బిడలారా, దేవదూతలేమో తడవు చేస్తున్నారు, దేవదూతలేమో తొందర పెడుతున్నారు, లోతేమో ఆలస్యం చేస్తున్నాడు. అయినప్పటికీ దేవుడు కనికర పూర్ణుడు, కృప కలిగిన వాడు. ఎందుకనగా దేవుడు లోతును ఎంత ప్రేమ, ఇంత కృప తనపై చూపిస్తున్నాడంటే, లోతు అబ్రహామును వెంబడించినవాడు. ఇక్కడ మనం ముందు దినాల్లో చూసినట్లయితే అబ్రహాము దగ్గర కూడా లోతు తన సొంత నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి సొదొమ గుమ్మర్రాల పట్టణానికి ఆయన రావటం జరిగింది, ఆ ప్రాంతాన్ని కోరుకోవటం జరిగింది. ఇక్కడ దేవదూతలు అంటున్నారు కదా, ఇదిగో ఈ మైదానంలో నీ ఉండొద్దు, ఆ కొండ దగ్గరికి పారిపోము, మేము చూపించే కొండ దగ్గరికి వెళ్తే నీకు క్షేమము. కొండ ఎత్తైన ప్రదేశము, అది ఉన్నతమైన స్థితిలోనికి నిన్ను నడిపిస్తుంది. దేవదూతలు ఆ కొండ దగ్గరికి పారిపోమంటే నేను అక్కడికి పారిపోలేను అని సొంత నిర్ణయం తీసుకుంటున్నాడు. మొదటిగా అబ్రహాముతో ఉన్నప్పుడు, అబ్రహాము కోరుకోమన్నప్పుడు తన సొంత నిర్ణయంతో పచ్చగా ఉన్న సొదొమ గుమ్మర్రా అనే పట్టణాల వైపు వెళ్ళాడు. ఆ రీతిగానే దేవదూతలు కూడా ఈ దినాన తెలియపరుస్తున్నారు. ఏమంటే, నీవు కొండ ప్రాంతానికి వెళ్ళు, ఆ కొండ దగ్గరికి వెళ్ళే వరకు మేము ఈ పట్టణానికి ఏమీ చేయము, ఏ హాని కలగదు.
నువ్వు చేరేంత వరకు మేము ఓపికతో ఉంటామంటే ఈయన అంటాడు కదా, నేను ఇదిగో సోయారు దగ్గరికి వెళ్తాను అంటాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి లోతు ఇష్టపడట్లేదు. దేవుని చిత్తము మన పట్ల జరిగిస్తున్నప్పుడు ఆయన చేతులకు అప్పగించబడాలి. కానీ మనము కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు లేక కొన్ని సందర్భాల్లో మన సొంత నిర్ణయాల మీద ఆధారపడుతూ ఉంటాం. లోతు చేసిన తప్పిదమే అటువంటిది. మొదటి తప్పు ఏంటంటే, అబ్రహాము ఏదైతే నువ్వు కోరుకోమన్నప్పుడు తన సొంత నిర్ణయం ద్వారా కోరుకున్నాడు సొదొమ గొమొర్రా పట్టణం. ఆ రీతిగానే మరొకసారి అవకాశం వచ్చింది. దేవదూతలు ఇదిగో ఆ కొండ మీదకి నీవు వెళ్ళి పారిపోము, నీవు తలదాచుకోమన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళలేనయ్యా, సోయారుకు వెళ్తాను అని ప్రాధేయపడుతున్నాడు. ప్రియ స్నేహితులారా, దేవుని బిడలరా, మన జీవితాలలో మన సొంత నిర్ణయాల ద్వారా కొన్నిసార్లు పడిపోతాం, పతనమైపోతాం, చెడిపోతాం, నష్టపోతాం. ఆరోగ్య విషయమే కావచ్చు, ఆర్థిక విషయంలో కావచ్చు, మనం ఏ విషయంలో కూడాను మన సొంత నిర్ణయాల ద్వారా నష్టపోతూ ఉంటాం. దేవుని చేతులకు అప్పగించబడకుండా ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ప్రార్థనకు మనము విశ్వసించక లేక ఆలస్యం చేస్తుంది, జరుగుతుందని ఓపికతో సహనంతో ఎదురు చూడలేకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటుంటాం. కానీ దేవుడు మన నుండి కోరేది ఏంటంటే, ఆయన మాటకు లోబడి ప్రార్థన చేస్తున్నాం మంచిదే, కానీ ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు వేచి చూడాలని ప్రభునామాన మనవి చేస్తున్నాను. ఈ తొందరపాటు నిర్ణయాల ద్వారా లోతు నష్టపోతున్నాడని ప్రభునామాన మనవి చేస్తున్నాము. మన జీవితాల్లో కూడా నష్టపోతున్నాం. అయినప్పటికీ ప్రభు ప్రేమ కలిగిన వాడు, ఆయన కృప కలిగిన వాడు, మనపై తన వాత్సల్యత ఎంతో ఉన్నతమైనది. కాబట్టి అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో కూడా చక్కటి మాట ఉంటుంది. ఇక్కడ ఆయనను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మనెడల చూపిన తన మహా ప్రేమ చేత మనము క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎందుకు జీవింపజేస్తున్నాడంటే, ఆయన స్వరూపము మనకిచ్చాడు, ఆయన పోలికగా మనల్ని నిర్మించాడు, ఆయన ప్రతిబింబముగా ఈ లోకములో మనం జీవిస్తున్నాము. కావున ఆయన మనపై అపారమైన కృప, కనికరము, ప్రేమతో మనల్ని జీవింపజేస్తున్నాడు. ప్రియ స్నేహితులారా, దేవుని బిడలారా, ఆయన కృపకు పాత్రలం అవ్వాలంటే మొట్టమొదటిగా ఆయన చిత్తానికి లోబడాలి. మన నిర్ణయం కాదు, ప్రార్థన ద్వారా, ప్రార్థనాపూర్వకం ద్వారా ఆయన నిర్ణయాలకి మన జీవితాన్ని అప్పగించబడాలి. అప్పుడు మన కుటుంబము, మన జీవన విధానము, మన బ్రతుకులో ఆయన ఆశీర్వాదమును మనము పొందగలం. ఆయన కృపకు పాత్రలముగా మనము ఈ లోకములో జీవించగలం. అందుకై లోతు జీవితంలో మనం చూసినట్లయితే 2 సార్లు కూడా ఆయన సొంత నిర్ణయాల ద్వారా నష్టపోయినట్టుగా మనం చూస్తుంటాం. ఈ లోకములో మన జీవితంలో కూడా మనము లోకం వైపు చూసినప్పుడు, లోకము ఆకర్షించే ఈ లోకం వైపు చూసి మనం పడిపోతాం, చెడిపోతాం. కానీ దేవుడు ఉన్నతమైన వాడు, ఉన్నతమైన విషయాల వైపు నిన్ను నడిపిస్తున్నప్పుడు నీవు కొండ మీదికి వెళ్ళకుండగా సోయారు అనేటువంటి ఆ ప్రాంతాన్ని, ఆ చిన్న గ్రామాన్ని కనుక ఎన్నుకున్నట్లయితే నీ జీవితంలో నీవు అభివృద్ధిని చూడలేవు. దేవుడి మాటలు మన అందరి వినికిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే కలుగునుగాక. ఆమెన్.